హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో చూడండి, నేనైతే ఈ బ్లౌజ్ది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అండి. చూడండి, హ్యాండ్స్ ఇలా చూస్తే ఇది ఇంత తక్కువ అవుతుందండి. ఇలా తక్కువైనప్పుడు మనం హ్యాండ్స్కి ముక్క ఎలా అతుక్కోవాలన్నదే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇగో చూడండి, మనకి ఇది తక్కువ అవుతుంది కదా, ఇది ఎంత తక్కువ అవుతుంది, ఈ మాత్రం ఖర్చు ఉన్నది తక్కువ అవుతుందండి. నేను చూడండి ఇప్పుడు దీనికి ముక్క ఎలా అతుతున్నానో చూడండి ఒకసారి. దీన్నే మళ్ళీ ఇలా తిప్పుకుని కుట్టేసుకుంటే బాగుంటుందండి. ఇలా 2 కుట్లు ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుందండి. ఇగో చూడండి, ఇలా 2 కుట్లు వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ పక్క కూడా 2 ఈక్వల్గా అయితే అతికాను. ఇప్పుడు నేను దానికి యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. ముందు దీనికి సంకలోతు కూడా తీసేసుకుందామండి. లైట్గా సంకలోతు తీసుకుందాం. సంకలోతు తీసుకుందామని టక్స్ పెట్టుకుందాం, ఎందుకంటే మనకు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు చూద్దామండి ఎంత సరిపోతుందో లేదో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి సెంటర్ పాయింట్, ఇది ఇలా చూసుకుందాం. చూడండి సారీ, లాగకూడదండి. ఇదిగో చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా. చూడండి, ఇప్పుడు నేను దీన్ని అతికేస్తాను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. మనం ముక్క అతుక్కునేటప్పుడు అండి 2 పక్కల్లో అతుక్కోవాలి. 2 పక్కల్లో అతుక్కుంటే సమానంగా వస్తుందండి కుట్టు. ఇదిగోండి చూడండి, పర్ఫెక్ట్గా చక్కగా నీట్గా సరిపోయింది. చూడండి, మనం ఈ సైడు కూడా 2 సైడ్లు కూడా సమానంగా మనం ముక్క అతుక్కుని సంక మనం కుట్టుకుంటే, ఇదిగో హ్యాండ్ సంకకి వేసుకుంటే కరెక్ట్గా మనకి సమానంగా వస్తుందండి. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. వీడియోని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే అండి, మీ దుర్గా భవాని.